ఒక వెరైటీతో వచ్చాయి. ఇప్పుడు చేసేటి ఐటమ్స్ ఏంటంటే డంకీ టమాటా. ఈ డంకీ టమాటా చేయడానికి ఇట్లా చిన్న చిన్న సైజు తీసుకోవాలి. నాకు మంచిగా దొరికిన చిన్న చిన్న సైజు. ఈ సైజు తోటే మంచిగా అవుతుంది, చాలా బాగుంటుంది ఈ కర్రీ. దీనికి కావాల్సిన ధనియాలు అంటే ఇన్నిగానే వేయను. ఒక స్పూన్ ధనియాలు, ఒకటి ఆకు, 2 ఇలాచీలు, 4-5 లవంగాలు, ఒక 10-15 మిరియాలు, చెక్క చిన్న చిన్న ముక్కలు 4-5 చిన్న చిన్న ముక్కలు 4-5 అవి. పల్లీలు ఇవి కూడా ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేస్తా. ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుంది. కస్తూరి మెంతి ఒక స్పూన్ అంతా, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంతా, గసగసాలు ఒక స్పూన్ వేయాలి, జీలకర్ర పొడి ఇది ఒక స్పూను, పసుపు, జీలకర్ర ఆవాలు. దీనికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర. అండి ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తా. మిక్సీలో వేసేటి ఏంటి, మిక్సీలో వేయకుండా వేసేటి ఏంటి చూపిస్తాను. ఇప్పుడు మిక్సీలో ఏమేమి ఐటమ్స్ వేయాలనో ఇంకో చిన్న జార్ తీసుకున్నా. దీంట్లో ఇప్పుడు చెక్క, ఇలాచి, మిరియాలు, లవంగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి, ఒక గుప్పెడు పల్లీలు. మీకు ఎక్కువ గ్రేవ్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, 2 గుప్పెలు ఇట్లా. నేను ఒక గుప్పెడు మీద కొన్ని తీసుకున్నా పల్లీలు. ఇక ధనియాలు ఒక స్పూన్ ధనియాలు, ఇక గసగసాలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఒక స్పూన్, ఇట్లా ఒక స్పూన్ గసగసాలు. ఇంకా జీలకర్ర పొడియే కొట్టినా కానీ ఇక మిక్సీలో వేస్తే మిక్స్ అవుతుంది అన్నట్లు వేస్తున్నా. ఒక స్పూన్ పొడి వేసిన తర్వాత ఈ మిక్స్ చేయాలి. ఈ చింతపండు ఉంటుందా, ఈ చింతపండు కూడా దీంట్లోనే వేసేయాలి. మొత్తం చింతపండు కూడా దీంట్లోనే వేసేయాలి. ఇవి మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టాలి మనము. ఇప్పుడు బిర్యానీ ఆకు ఉంది కదా, ఇది తర్వాత వేస్తే వస్తుంది. ఇప్పుడు టమాటా అనేది ఇప్పుడు ఇట్లా బొడ్డు తీసేసి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా గుత్తి వంకాయకి ఎట్లా కట్ చేసుకుంటాం అట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న సైజు తోటి చేస్తేనే చాలా టేస్ట్ వస్తాయి, మంచిగా అయితే టమాటా కూడా చాలా బాగా వస్తుంది. పెద్ద పెద్ద సైజు తీసుకుంటే మంచిగా అనిపించదు తినడానికి కూడా మనకు. ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్నాక చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఓ బాండి పెట్టిన. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మీ కరివేపాకు బఠానీ చూపించడం మర్చిపోయినా, సారీ. ఇప్పుడు కరివేపాకు, ఇక పచ్చి బఠానీ. ఈ పచ్చి బఠానీ ఒక చిన్న గిన్నెడు తీసుకోవాలి. ఇవి వేసే టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర పచ్చివి లేవు అంటే ఎండినవి ఉంటే కూడా అవి నీళ్ళలో నానబెట్టుకొని నైట్ రెడీ చేస్తామంటే ఈరోజు చేసుకోవడానికి నైట్ నానబెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. దీంతో 2 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. దీంతో 2 వేసిన. మన ఇష్టం, ఆయిల్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేయాలి. ఆయిల్ గరమైన ఆయిల్ వీటెక్కింది. ఇప్పుడు జీలకర్ర ఆవాలు అంతే, పప్పులు గిప్పులు ఏం వేయకూడదు. దాని లోపల ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు నేను ఫస్టే కడిగి పెట్టుకొని పోసుకున్నానండి. లేకపోతే ఏమవుతుందంటే ఇట్లా చిట్లుతుంది కదండి.
ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి. నేను ప్రతి వంటల వేసేటప్పుడు ఎల్లుల్లిపాయ దంచి వేస్తాను. వేసిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. కొంతమందికి ఇష్టం లేకుంటుంది కాబట్టి అది వీడియోలో చూపించలేదు. అల్లం వెల్లిపాయ పేస్టు, ఖాళీ ఎల్లిపాయల పేస్టు. నేను ప్రతి వంట చేస్తే ఎల్లిపాయలు పక్కా వేస్తానండి, దంచి పచ్చపచ్చ దంచి వేస్తాను. వేసిన తర్వాతనే మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇప్పుడు జర్ర సిమ్ములో పెట్టుకుందాం. సిమ్ములో పెడదాం. ఈ ఎల్లిపాయలు దంచుకుంటాను నేను. నేను ఇట్లా ఒక 5-6 ఎల్లిపాయలు తీసుకొని ఇట్లా కచ్చపచ్చ దంచి దాంట్లో వేస్తాను. నేను ప్రతి వంటల చికెన్ మటన్ చేసినా కానీ ఈ ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఎల్లిపాయలు దంచేసుకుంటాను. నాకు అది అలవాటు అట్లా వేయడము. అట్లా వేస్తేనే నాకు టేస్ట్ అనిపిస్తుంది. నిజమే అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా ఎల్లిపాయలు వేసిన తర్వాతనే మనము ప్రతి వంటకు ఇట్లా వేసుకోవాలి. అవి ఇంకా వేయగలే ఉల్లిగడ్డ కొద్ది వేగింది. ఇప్పుడు బిర్యానీ ఆకు ఉందా, ఇది కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా దీంట్లో ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇట్లా వేపుకోవాలి మంచిగా. ఎల్లిపాయలు దంచి వేసిన వంటనే టేస్ట్ అలాగ ఉంటుంది. మీరు ఒకసారి వేసి చూడండి, హెల్త్కి మంచిది. ఎల్లిపాయలు కూడా ఏమి ఇది కాదు, చూడండి. అట్లా చేస్తే బాగుంటుందండి. ప్రతి వంట బీరకాయ చెయ్యి, దొండకాయ చెయ్యి, ఏది కూరగాయల వంట చెయ్యి, నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను కంపల్సరీ. ఆకుకూరలు చేసినా కానీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి గోలిచ్చినంటే ఎల్లిపాయలు దంచి వేసిన తర్వాతనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తా. టేస్ట్ ఉంటుంది. ఎందుకు ఎల్లిపాయలు వేయడము, మళ్ళీ ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉంటుంది కదా, మళ్ళీ ఇది వేసుడు ఎందుకు అని అంటారు. కానీ ఇది టేస్ట్ అలాగ ఉంటుంది, చాలా రుచి వస్తుంది వంటలు. మీరు వేసి చూడండి ఒకసారి, ఇట్లా ట్రై చేయండి చూద్దామని. చాలా బాగా వస్తుంది చూడండి. ఇట్లా వేయాలి. సిమ్ములోనే పెట్టిన చూడు మంట, నేను సిమ్ములో పెట్టి వేపుతున్నా. సిమ్ములో పెట్టి చేసిన వంట ఎంత నిదానం ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. గబగబా చేసేసి తొందరగా మంట పెట్టి తొందర చేసి అగడబగడ చేస్తే అది టేస్ట్ అనిపించదు. నువ్వు ఎంత మంచిది టేస్ట్ అనిపించదు. ఇట్లా నిదానంగా సిమ్ములోనే ఉడికిపించిన వంటనే టేస్ట్ ఉంటుంది. ముక్కలకు మంచిగా పడుతుంది, ఉప్పు కారం పడుతుంది, అంత పడుతుంది. చాలా టేస్ట్ కూడా అవుతుంది. చూడండి జర వేగని మూత పెడతాను. ఇప్పుడు మూత పెట్టి చూడు వేగింది చూడు, మంచిగా సిమ్ములు ఎంత మంచిగా ఉడికినాయి. ఉల్లిగడ్డ కూడా గోల్డ్ కలర్ ఇట్లా వచ్చినాయి కదా. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసాను. కొద్దిగా వేసిన తర్వాత అది కూడా సిమ్ములోనే కొద్దిగా ఇట్లా వేసుకున్నాం. ఇది వాసన పోయినంత వరకు వేయాలి. చాలా మంచి అవుతుంది. దమ్కి టమాటా అంట చాలా రుచిగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు వంటలు చేయడానికి వస్తుంటే, ఇక్కడే సెటిల్ అయినా లేనప్పుడు, ఇక్కడ వచ్చినప్పుడు పెళ్ళిళ్ళల్లో వంటలు చేయడానికి క్యాంటీన్ పనికి పోతాను నేను. వంటలు చేయడానికి పిలుస్తే ఇప్పుడు ఇంట్లో చుట్టాలకు వాళ్ళకు పెళ్ళి అయ్యేదాకా వంట చేస్తాను నేను. ఎవరైనా నాకు పిలుస్తారు, పోతాను. ఇక్కడ సిటీ లోపలనే సికింద్రాబాద్ అక్కడ దాకా పోతాను వంటలు చేయడానికి. అప్పుడు చాలామందితో టమాటా అది చేశాను. చిన్న సైజు ఇచ్చి ఇస్తుండ్రు వాళ్ళు. నేను దమ్కి టమాటా అంటే నాది టేస్ట్ తింటుండ్రి, బాగానే మంచిగా చేసింది భవాని అని. ఇప్పుడు పచ్చి బఠానీలు ఉన్నాయా, అవి వేగిన తర్వాత వేసేసుకుంటాం. చాలా రుచిగా అవుతుందండి ఈ దమ్కి టమాటా అనేది, టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చెయ్యండి. అందుకనే నేను యూట్యూబ్లో పెట్టలేదు, ఒకసారి పెడదాము అని అట్లా పెడుతున్నా నేను. ఇప్పుడు గసగసాలు వేసి పేస్ట్ చేశాను కదా, గసగసాలు ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి వేసుకోవచ్చు. కొబ్బరి గసగసాలు వేసుకున్నా కూడా పర్వాలేదు. నేను గసగసాలు ఒక్కటే వేసాను.
ఇవి ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ఉంటుంది కదా, ఈ టమాటాలన్నీ కట్ చేసినా కదా అన్నీ వేసేద్దాం. టమాటాలన్నీ వేసేసినా కదా, ఇప్పుడు టమాటాలు కూడా ఇట్లా సిమ్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇట్లా కలుపుకోవాలి మొత్తము. నిజమేనండి, చాలా బాగా అవుతుంది ఈ టమాటాది. దంకి టమాటా అంటారు దీన్ని. నేను వంటలలో పోయి పెళ్ళిళ్ళ వంటలలో చూసి నేర్చుకున్నాను ఇది. ఒక యాదగిరి అంకుల్ అని ఉంటాడు, ఆయన వెనక పోతుంటే ఆయన చేస్తుండే, చాలా బాగా చేస్తుండే. నేను మొత్తం చూసి నేర్చుకొని ఇప్పుడు నేను కూడా ఏమైనా వంటలు చేయడానికి పోయినా, క్యాంటీన్లో వంట చేయడానికి పోయినా నేను ఇది పక్కా చేస్తాను. చాలామంది అడుగుతారు నాకు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు పెడదాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎంతవరకు వచ్చిందో. చూడండి టమాటా జర ఉడుకుతూ వచ్చినాయి కదా. టమాటా బత్తాలు కూడా ఉడుకుతున్నది. ఇట్లా కలియబెట్టి ఒకసారి టమాటా మొత్తం కలియబెట్టినాక, మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఏం వేసుకోవాలంటే పసుపు వేద్దాం. నేను ఇంత పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత ఉప్పు వేస్తా. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని అంటారు కదా పెద్దలు. నిజమేనండి, మనము అన్నీ వేసిన ఉప్పు వేయకపోతే దాని టేస్టే అనదు. ఎంత చేసినా వేస్టే కదా, అందుకనే ఉప్పు వేసే చూడాలి. ఈ ఉప్పు వేసినాం కదా, వేసినాక కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత పెడదాము. ఒక 2-3 నిమిషాలు మగ్గాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత నేను ఒక మాట చెప్తాను, వినండి జర. ఇప్పుడు ఎవరికే కానీ మనం మంచి చేసినాం అనుకో, అది చెడునే తగ్గుతుంది. నా జీవితంలో మొత్తం అట్లనే జరిగింది. ఎవరికి మంచి చెయ్యి, నాకు చెడునే అయ్యింది. కానీ దాంట్లో లాభం అనేది లేదు. చేసిందనే ఒక మాటనే వచ్చింది కానీ అది పేరు అనేది రానే లేదు. అది ఏది అర్థం కాదు. చెడు చేసిన వాళ్ళకేమో పేరు వస్తుంది, మంచి చేసిన వాళ్ళకేమో పేరు పోతుంది. ఏం చేయాలి ఇప్పుడు చెప్తున్నా. ఇట్లున్నది కాలం, ఏం చేయాలి. అందుకనే ఇప్పుడు చాలా బుద్ధి వచ్చింది భవానికి. ఎవరిని ఎంతలో ఉండాలనో అంతనే ఉండాలనుకున్నా. మీరు కూడా ఎవరికి మంచి చేయనికే పోకండి, చెడు జరుగుతా చూడండి. మంచిది లేదు ఈ కాలంకి, చెడునే ఉన్నది. చెడే రాజ్యం, చెడుదే ముందరికి నడుస్తుంది, చెడే లోకం అంటున్నది. మంచితనానికి విలువ లేదు, మంచితనానికి ఇజ్జత్ లేదు, ఏమీ లేదు. మంచు అనేది పోకూడదు. నాకైతే చాలా చాలా అనిపించింది. ఎంతోమందికి హెల్ప్ చేశాను, ఎంతోమందికి నా ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టి పనులు చూపించి ఎంతోమందికి చేరదీశాను. ప్రతి ఒక్కరూ నాకు ఏలు పెట్టి నన్ను ఒక మాట అని పోయినోలే, కానీ నాకు మంచి చేసింది కదా, నాకు ఇది పెట్టింది కదా, ఇది చేసింది కదా, నాతో తిన్నోళ్ళు మాత్రము ఏ ఒక్కరు అనలేరు. ఏ ఒక్కరికి ఆమె ఆదుకుంది అని మాకు అనలేరు. కానీ మస్తు బాధ అయింది నాకైతే. ప్రతి ఒక్కరి దాంట్లో ఇప్పుడు ఇట్లా పోతుంటే కళ్ళ ముంగల కనిపిస్తే కూడా నేను చేసిన వాళ్ళు నన్ను పలకరియరు. అదే అండి చాలా తప్పు. మంచు అనేది తప్పు. అందుకనే బుద్ధి తెచ్చుకున్నాను. బుద్ధి తెచ్చుకొని ఈ విధంగా ఇట్లా పోతే పద్ధతి కాదు.
ఈ విధంగా ఇట్లా నడిస్తే పాపం అనరాదు అనుకుంటాను, కానీ నా మనసు ఉపయోగించదు. మళ్ళీ ఎవరికైనా ఆపద వచ్చింది, నా ఇంట్లో తిని నాకు అనిపోయిన వాళ్ళే మళ్ళీ నాకు ఆపతున్నది అమ్మా అని వచ్చానంటే అయ్యో పాపము అంటా, కానీ నువ్వు ఆ రోజు ఇట్లా అన్నావు, నువ్వు ఇట్లా అనిపోయినావు, నేను మళ్ళీ ఎందుకు వచ్చినావు, ఈ మాట అనని అస్సలు నా నోటికి రాదు కూడా రాదు, నేను అనని కూడా అనను. కానీ నేనే బదలమవుతా. అందుకనే హైదరాబాద్కి వచ్చి ఇన్నేళ్ళు అయితే ఒక దోస్తు లేదు, ఒక ఫ్రెండ్ లేదు, ఏమీ లేదు. నాకు ఉన్నది ఒకటి ఫ్రెండు పద్మాని, అదొకటే ఉన్నది. అది ఎప్పుడో ఒకసారి కలుస్తుంది, ఎప్పుడో ఒకసారి నేను పోతా, ఎప్పుడో ఒకసారి అది వస్తుంది. అంతేగాని నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. చెడుతనం ఉన్న వాళ్ళకు ఫ్రెండ్స్ చాలా ఉంటారు. మంచితనానికి ఉన్నది ఉన్నట్లు అన్నటోళ్ళకు ఫ్రెండ్స్ తక్కువ, చుట్టాలు రావడం తక్కువ, చుట్టాలు వచ్చిపోవడం తక్కువ, అన్నీ తగ్గిస్తారు. అది మా భవానీ. ఏమో అండి. ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే, మనకు వచ్చే జాబు ఏంది చెప్పున్నా, ఇంటర్వ్యూ లేకుండా జాబ్ వస్తుందంటే ఇది వంట చేసుడు, సామాన్లు దోముడు. ఎంత MBBS చదివినా, ఎంత చదివినోనికైనా ఇంటర్వ్యూ లేకుండానే జాబ్ వచ్చేస్తుంది ఇమీడియట్లా. ఎట్లా అంటే పెళ్ళి కాగానే మన అమ్మగారి ఇంట్లో అయితే చెయ్యం మనం, కానీ అత్తగారి ఇంట్లో మాత్రం పొయ్యి కాడికి పోక తప్పదు, గిన్నెలు తోమక తప్పదు, వంట చేయక తప్పదు. ఈ ఇంటర్వ్యూ లేని డ్యూటీ మనకి ఇది డైలీ ఉంటుంది. డ్యూటీ పోయిన వాళ్ళన్నా ఒకరోజు లీవ్ తీసుకుంటారు, కానీ మనకు మాత్రం లీవ్ ఉండదు. కిచెన్లో అంకితం అయిపోతాం. అంతేనా? అవు అంతేనండి, అంతే అంతే. వచ్చింది చూద్దాం, మూత తీసి చూద్దాం. చూసి టమాటా కూడా ఎంత మంచిగా ఉడికిపోయిందో చూడు. ఉప్పు వేస్తేనే ఉడుకుతుంది, ఉప్పు వేస్తేనే రుచి అంటారు కదా. ఉప్పు వేస్తేనే టమాటా ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది మనకు. ఉప్పుతో ఉన్నది ఏమున్నా. ఇంకా చూడండి, ఇది ఇట్లా కలిపినాం కదా. ఇప్పుడు కారం పొడి వేసుకుందాం. ఇది కొట్టిపిచ్చిన కారం పొడి ఉన్నది, నేను కొద్దిగానే వేస్తా, ఒక స్పూను. ఒక స్పూన్ అండి, మళ్ళీ ఎక్కువ వేయను, ఎందుకంటే కారం అవుతుంది, మళ్ళీ తినరు పిల్లలు. ఇప్పుడు ముందే నైట్ 10 అవుతున్నదేమో, ఇప్పుడు వంట చేస్తున్నా నేను పిల్లలు తినడానికి. మా దగ్గర చాలా లేటు తింటాం, 10:30 11 అవుతుంది తినడానికి. మా చిన్న అమ్మాయి డ్యూటీకి వెళ్ళి 11 అవుతుంది రానికి. ఇవన్నీ అది ఇంట్లో డ్యూటీ, అది హాలిడే లేని డ్యూటీ నాది. నా బిడ్డ కన్నా హాలిడే ఉంటుంది, నాకు ఉండదు. ఇప్పుడు ఇది కారం వేసిన కలిపిన కాబట్టి ఇప్పుడు మసాలాలు అన్నీ చేసుకున్నా కదా. ఇక మిక్సీ పట్టి చూడండి, ఇంత మెత్తగా మిక్సీ పట్టిన. ఎప్పటి నుంచి స్టవ్ వెలిగించినప్పటి నుంచి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఆయిల్ వేసినప్పటి నుంచి సిమ్ములోనే ఉన్నది. చూస్తున్నారా, సిమ్ములోనే ఉన్నది, సిమ్ములోనే ఉడికిస్తున్నాను నేను మొత్తము. ఇప్పుడు ఈ మసాలా ఉన్నది అంతా నూరింది. అని మనీ రాలేదు కదా ఈరోజు కిచెన్లకు, అది ఆడుతున్నది, అరుస్తున్నది. ఇంకా ఇది మొత్తం ఇట్లా పోసేస్తుంది. పోసేసుకొని ఇట్లా కలుపుదాం ఒకసారి. ఎంత టేస్ట్ అవుతుంది దమ్కి టమాటా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక చూస్తున్నారా ఆయిల్ ఎట్లా వస్తున్నది, సిమ్ములోనే ఉడకపెట్టినాం అన్నీ కాబట్టి ఆయిల్ ఇట్లా వస్తుంది. అదే మనం పెద్దగా మంట పెట్టి తొందర చేసి ఎంబడే ఇట్లా వస్తుంది ఆయిల్, రాదు. తర్వాత వస్తుంది, 2-3 నిమిషాలు అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు అన్నీ సిమ్ములోనే ఉడికించినాం కాబట్టి ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలా అన్నీ మొత్తము ఇప్పుడు టమాటాకు మంచిగా పట్టుకుంటాయి. ఎంత బాగా అవుతుంది, ఇది అయితే అంత బాగా అవుతుందండి టమాటాది. మీరు చూడండి, ట్రై చేయండి. భవానీ ఏం చెప్తుంది, ఏం చూపిస్తున్నది అని ఫాలో కండి, జర ట్రై చేయండి.
ఇప్పుడు ఈ మిక్సీ అనేది, ఈ మిక్సీలో ఇంకా ఇంత ఉంది కదా, మొత్తం కొద్ది నీళ్ళు పోసి కడిగి పోస్తాం. ఇక చూడండి, వాటర్ ఒక గ్లాస్ కడిగి వాటర్ పోసాను. ఎంత మంచిగా టమాటాలు అనేది కొద్దిగా మునగాలి వేసిన. ఇప్పుడు ఐలో పెడతా. ఇప్పటిదాకా సిమ్ములో పెట్టి ఉడికించి చేసి మసాలాలంతా పట్టించి ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత సిమ్ములో పెడుతున్నా. సిమ్ములోకి వెళ్ళి హైలో పెట్టిన. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మనము ఒక 2 నిమిషాలు ఉడకనిస్తాము. ఉడకనిచ్చిన తర్వాత ఎవరో మెసేజ్ పెట్టిండ్రని చూస్తున్నా. నా జీవితంలో జరిగిన కథ ఏమిటంటే, విజయవాడ నుంచి ఒక పిల్ల వచ్చింది. ఆ పిల్ల ఒక చిన్న పిల్లని తీసుకొని వచ్చింది మా ఇంటికి. ఎందుకు పోన్లే, ఆ పిల్ల కథ మనకి ఓకే. లొల్లి పంచాయతీ అట్లా ముఖం తెలియని వాళ్ళకి అందరికీ అమ్మ ఆకలైంది అన్నం పెట్టంటే అట్లా పిలుచుకొని నా ఎవరు ఏంటి ఏమిటి అని అడగకుండానే నా ఇంట్లోకి పిలుచుకొని తిన్నిక పెట్టి నా ఇంట్లో పెట్టుకొని వాళ్ళకు మంచి పనులు లేవమ్మంటే పనులు చూపించి అంత చూపించి నేను పంపించేదాన్ని. నా ఫ్రెండ్ చిరంజీవి అని ఒకడు ఉండే. భవాని, నువ్వు అందరికీ చేరదీస్తావు, నీకెవరైనా చేరదీస్తుండ్రా, నీకేమైనా అయిందంటే చూస్తుండ్రా, నీకు అడుగుతుండ్రా, నాతో గొడవ పెట్టుకునేట్టు. ఏ పోనీ చిరంజీవి, వాళ్ళ పాపం ఆకలని వచ్చింది, ఎంతమంది కంటూ పెడతావు, ఎవరు వస్తే వాళ్ళకి పెడతావు, నువ్వు ఒక్కదాన పని చేస్తావు, నువ్వు అందరికీ పెడతా చేస్తా అని అంటావు, నీకెవరు ఇస్తారు చెప్పు భవాని, నీకేమైనా అయితే ఎవరు పెడతారు చెప్పని నాతో కూడా పడలేదు. మా ఫ్రెండ్ చిరంజీవి అని ఉండే. ఈ చిరంజీవి ఎప్పుడు నా మీద ఏడుస్తాడని నేను ఆయనకే తిట్టేదాన్ని. నీకే తెలుస్తుంది, ఊకో రేపనాడు కరెక్టే. ఆ చిరంజీవి చెప్పినట్ల నాకే తెలిసిపోయింది. నేను చెప్తే వినలేదు అప్పుడు. ఇప్పుడు తిన్నోళ్ళే నాకు అనిపోతున్నారు, నాతో ఉన్నోళ్ళే నాకు పేరు పెట్టి పోతున్నారు. అది ఏమిటి లోకం అట్లుంది. నేను ఎందుకు ఫీల్ కావాలి చెప్పు జర. నాకు ఫీల్ కావాలంటే వాళ్ళు కావాలి, నేను కాదు. నేను ఒకరికి పెట్టిన, ఒకరికి చూసిన, నా ఇంట్లో పండబెట్టుకున్నా, నా ఇంట్లో తిన్నకెట్టిన, వాళ్ళ బట్టలు నేను అన్నీ చేసిన, నేను ఎందుకు ఫీల్ అవుతా? వాళ్ళు ఏదో అనిపోయిర్రు అన్నట్లు నేను ఎందుకు ఫీల్ అవుతా? నన్ను అన్నందుకు వాళ్ళు ఫీల్ కావాలి, నేను కాదు ఫీల్ కాను. నేను ఎప్పటికీ ఫీల్ కాదు. అది నా ప్రవర్తన. నేను ధైర్యంగానే ఉంటా, నేను నవ్వుతూనే ఉంటా, నేను బాధపడ. వాళ్ళు అన్నారు కదా అన్నట్లు ఎప్పుడు పడను. ఎందుకు పడాలి చెప్పు? మనం చేసింది పోయింది, మనం పెట్టింది పోయింది, మనం కంటే మనం బాధపడతామా? మన అన్నోళ్ళే బాధపడాలి. దేవుడు అనేది ఒక్క ఏళ్ళు మనం ఒకరికి చూపిస్తుంటే, ఇక్కడ 3 ఏళ్ళు ఉన్నాయా, అవి మనకు చూపిస్తున్నాయి. అందుకనే ఇట్లా చూపించేటప్పుడు ఈ 3 చూసుకోవాలి. ఇవి ఎక్కడ చూపిస్తున్నాయి, నేను ఎక్కడ చూపిస్తున్నాను ఆలోచన చేయాలి. అది అర్థం చేసుకొని ఉండాలి. అది నేను ఉండేది. ఏమో పోండి అని నాది కథ పెద్దగా చెప్తా పోతుంటే నన్ను అందరూ చిన్న చూపు చూస్తారు. ఏం చేద్దాం? నేను అంతే, మా ఆయన అంతే. ఆయన కూడా అందరు చిన్న చూపు చూసేటోళ్ళే. ఎవరు ఆయన కూడా పాపము అనరు. ఆడ వెంటలోడు, వాడు అట్లనే తింగరు అంటారు. మా ఆయన నా ముంగలంటే నేను ఊరుకోను. వాళ్ళ అమ్మతైనా గొడవ పడతా, ఎవరితైనా గొడవ పడతా. నేను ఎన్నన్నా తిడతా, నా ముంగల ఆయన తింటుంటారు. అది నా ప్రవర్తన. మా ఆయన నన్ను, నా పిల్లలకు అన్నట్టు నన్ను అనాలి, పడతా. నా పిల్లలని, మా ఆయనని అంటే మాత్రం ఊరుకోను నేను. ఎవరు ఊరుకుంటారో కానీ నేనైతే ఊరుకున్నాను అనొద్దు. అది నా క్యారెక్టర్. అవునా? మీరు కూడా చెప్పండి, మీ భర్తల కంటే మీ పిల్లల కంటే మీరు పడతారా? ఎవరు ఊరుకోరు కదా. ఎవరికన్నా కోపం వస్తుందా కదా? పిల్లలని ఎందుకు అంటారు? మనం మంచి చేస్తున్నాం కానీ మనని, మన భర్తలని, మన పిల్లల్ని అనరాదు కదా.
అది ఆలోచన చేయాలి. ఎందుకంటే మంచిగా బతికేటోళ్ళని చూసిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళకు కడుపులో ఇట్లా అన్నం పిసికినట్లా పిసుకుతూ ఉంటుంది. అమ్మో వాళ్ళు మంచి బతుకాటిరి, వాళ్ళు మంచి బతుకాటిరి, మేము ఇట్లున్నాం అన్నట్ల బాధ కలిగి వాళ్ళ పిల్లలని, వాళ్ళ భర్తని, వాళ్ళని అంటనే ఉంటారు. అవి పట్టించుకోరాదు. మెంటల్ అనుకున్నారు వాళ్ళు అనేటోళ్ళని, అంతే. ఇప్పుడు మూత తెరిచి చూద్దాము. ఉడికేది సౌండ్ ఎట్లొస్తుందో చూస్తేవా? బా, ఎంత మంచి స్మెల్ వస్తుందో, సూపర్ వస్తున్నది. ఇక చూడండి, దగ్గరికి పడ్డది, చిక్కదానం చిక్కగా అవుతున్నది. చూడండి, ఇక చిక్కగా అవుతున్నది. నేను అన్నీ వేసిన తర్వాత టమాటా ఉడికేటాక కొన్ని లాస్ట్లో వాటర్ పోసి అప్పుడు ఐలో పెట్టిన నేను. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే మనము కస్తూరి మెంతి ఉండే, ఇవి మొత్తము ఇట్లా చూర చేసిన కస్తూరి మెంతి వేస్తే ఇంకా టేస్ట్ అలాగ వస్తుంది, స్మెల్ అలాగ వస్తుంది దీన్ని. కస్తూరి మెంతి ప్రతి దాంట్లో, ఇది కూడా ప్రతి దాంట్లో వాడతానబ్బా నేను ఎక్కువ యూజ్ చేసేటి ఏంటి అంటే కస్తూరి మెంతి, ఎల్లిపాయలు, ఇంగువ అయిపోయింది. తీసుకురమ్మంటే తీసుకురాలేరు పిల్లలు కాబట్టి ఇక నేను వాడతలేదు. అందుకని ఇది ఉడికాను. ఇప్పుడు ఇది కలిపినా కదా, ఇప్పుడు కొత్తిమీర ఉన్నది, కొత్తిమీర మొత్తం వేసేసుకున్నాం. మొత్తం కొత్తిమీర వేసేసుకున్నాం. కొత్తిమీర అంతా వేసుకున్నాక మనము ఈ స్టవ్ మీదకి వెళ్ళి ఆ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులో చిక్కగా అవుతున్నదే, ఒక గ్లాస్ పోసిన, ఇంకా కొంచెం మీకు చార్లాగా కావాలంటే ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోండి. ఇక నాకు ఇంతనే చాలు. ఇది ఇంకా చిక్కగా అయి కూర ఇక దగ్గరికి అయిపోతుంది. ఇక కలిపిన ఉప్పు ఏమన్నా తక్కువ పడితే పైకి వేసుకోవచ్చు, కానీ ఉప్పు మాత్రం కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి యువతల స్టవ్ అది చిన్నగా వెలుగుతుంది. దీనిపైన పెట్టేస్తాను. ఇంకా సిమ్ములో పెట్టినట్లనే ఉంటుంది. యువతల స్టవ్ మంచిగా పని చేయదు, అందుకనే పెట్టేసిన. సిమ్ములో ఉడకని ఇక్కడ రైస్ పెట్టేస్తా. ఇదండి నేను చెప్పిన మాటలు. ఇక కరేదాకా ఏం చేద్దాం అన్నట్లే ఏదో ఒకటి సోది చెప్తే నేను మీకు. ఇక సోదేంది, నిజమే కదా. ఎవరే కానీ మంచిగా బాగుపడుతున్నారు, వాళ్ళు మంచిగా బతుకుతున్నారు అంటే ఓర్వలేరు. బయటోళ్ళ కంటే మన ఇంటోళ్ళే ఎక్కువ ఓర్వరు మనని కదా. అందుకని నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కామెంట్స్ పెట్టండి. నేను చెప్పిన అన్ని తప్పు భవానీ అన్ని జర పెట్టండి. చెప్పిన మాటల కోసం మనం పెట్టండి, వంట పెట్టకుంటే, సరేనా. అయిపోయిందండి నా వంట చేయడము. ఇప్పుడు టేస్ట్ చేయాలి, తినాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:30 అయిపోయింది, 11 అవుతున్నది. ఏం చేయలే ఇక నేను ఇప్పుడు చేసిన వంట నేను. ఇక మేము ఎట్లయినా లేటే తింటాం కాబట్టి తొందరగా జర గరం గరం చేసుకొని, ఎండాకాలం కూడా గరం గరం అంటారు మా పిల్లలు చేసిన. సరే, ఇప్పుడు ఈ టమాటా ఉడికింది, అయింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చూడు, బబ్బులు వేస్తున్నది. సైడ్లో కొంటే మొత్తం ఆయిల్ వచ్చింది. టమాటా కూడా మంచిగా ఉడికింది.
చూడండి టమాటా ఎంత మంచిగా ఉడికిపోయింది. టమాటా మునిగిపోయింది ఒకటేసారి. ఇంతేనండి. స్టవ్ కట్ చేసుకుందాం ఇప్పుడు. దమ్కి టమాటా ఇప్పుడు చేసిన టమాటా కర్రీ ఇంతే. మీరు కూడా సింపుల్గా చేసేసుకోండి తొందరగా, చాలా బాగుంటుంది. మూత పెడదాము. స్టవ్ కట్ చేసిన అయిపోయిందండి టమాటా.